మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. అమెరికా ఇరాన్ మధ్య పాకిస్తాన్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ను దారికి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ బిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెరికా ఫైనల్ ఆఫర్ను ఒకవేళ టెహ్రాన్ తిరస్కరిస్తే ప్రత్యామ్నాయంగా సముద్ర దిగ్బంధం విధించేందుకు అగ్రరాజ్యం వ్యూహరచన చేస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇరాన్ ఆర్థిక మూలాలు కుప్పకూలడమే కాకుండా చైనా వంటి అనేక దేశాలకు చమురు సెగ తగలనుంది. అసలు ట్రంప్ వ్యూహమేంటి? అమెరికా వేస్తున్న ఎత్తుగడలు ఎలా ఉన్నాయి? ఈ కథలను చూద్దాం. అమెరికా ప్రతిపాదించిన తుది ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అవసరమైతే ఇరాన్ను బాంబుల వర్షంతో రాతియుగం నాటికి తీసుకెళ్తానని హెచ్చరించారు. అయితే ప్రత్యక్ష సైనిక చర్య కంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసే నావల్ బ్లాకేడ్ అంటే సముద్ర దిగ్బంధం వైపే ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో వెనజువలా నియంత నికోలస్ మదురోను పట్టుకునే ముందు ఆ దేశ చమురు ఎగుమతుల్ని అమెరికా నౌకాదళం పూర్తిగా అడ్డుకుంది. ఇప్పుడు ఇరాన్ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడానికి కూడా ట్రంప్ చేతిలో ఉన్న తిరుగులేని అస్త్రం ఇదేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. కాకతాళీయంగా వెనజువలా దిగ్బంధనంలో అత్యంత కీలక పాత్ర పోషించిన భారీ విమాన వాహక నౌక USS గెరాల్డ్ ఫోర్డ్ ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్లోనే మోహరించి ఉంది. దీనికి తోడు USS అబ్రహం లింకన్తో పాటు ఇతర భారీ యుద్ధ నౌకలు కూడా అక్కడే ఉన్నాయి. ఇరాన్ మొండికేస్తే అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై అమెరికా నౌకాదళం పూర్తి ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని లెక్సింగ్టన్ ఇన్స్టిట్యూట్ జాతీయ భద్రతా నిపుణురాలు రెబెక్కా గ్రాంట్ తెలిపారు. గడిచిన 24 గంటల్లోనే దాదాపు 10 భారీ నౌకలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయన్నారు. అగ్రరాజ్యం తన నిఘాను పెంచి జలసంధి గుండా ముఖ్యంగా కర్గ్ దీవి మీదుగా సాగే ప్రతి నౌక రాకపోకల్ని నియంత్రించగలదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునే చైనా వంటి దేశాల సరఫరాకు బ్రేకులు పడతాయని, తద్వారా దౌత్యపరమైన ఒత్తిడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్లో 21 గంటల పాటు సాగిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ వాషింగ్టన్ తిరిగి వెళ్లారు. ఇరాన్ ముందు ఉంచింది తమ ఫైనల్ అండ్ బెస్ట్ ఆఫర్ అని, దానిని అంగీకరించాలా వద్దా అనేది ఇరాన్ ఇష్టానికే వదిలేస్తున్నామని వాన్స్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా అణ్వాయుధాల అభివృద్ధిని విడనాడాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రధాన డిమాండ్కు ఇరాన్ నుంచి ఇంకా ఎలాంటి సానుకూల స్పందన రాలేదని ఆయన వెల్లడించారు. కాల్పుల విరమణ గడువు సమీపిస్తూ ఉండడంతో ఇరాన్ దిగిరాకపోతే ట్రంప్ యంత్రాంగం బహుళ ప్రత్యామ్నాయాల్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్పై నౌకా దిగ్బంధం ఆలోచనను ప్రముఖ మిలిటరీ వ్యూహకర్త రిటైర్డ్ జనరల్ జాక్ కీన్ ప్రముఖంగా తెరపైకి తెచ్చారు. యుద్ధం తిరిగి ప్రారంభమైతే ఇరాన్కు మిగిలి ఉన్న సైనిక స్థావరాల్ని ధ్వంసం చేయడంతో పాటు ఆ దేశ చమురు ఎగుమతులకు గుండెకాయ లాంటి కర్గ్ దీవిని అమెరికా ఆక్రమించుకోవచ్చని లేదా పూర్తిగా ధ్వంసం చేయొచ్చని ఆయన విశ్లేషించారు. ఒకవేళ మౌలిక సదుపాయాల్ని నాశనం చేయకుండా కర్గ్ దీవిని అమెరికా తన భౌతిక నియంత్రణలోకి తీసుకుంటే ఇరాన్ చమురుతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ట్రంప్ గుప్పెట్లోకి వెళ్తుందని జనరల్ కీన్ స్పష్టం చేశారు. ఇరాన్ యురేనియం నిల్వల్ని సీజ్ చేయడానికి, అణుశుద్ధి కర్మాగారాల్ని నిర్మూలించడానికి అమెరికాకు ఇదే అంతిమ బ్రహ్మాస్త్రం కానుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ పంతానికి పోతే ట్రంప్ సముద్ర దిగ్బంధనానికి ఆదేశించడం ఖాయంగానే కనిపిస్తోంది.